నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ తన సొంత కుటుంబ సభ్యులపైనే విష ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తమిళ జాలర్ల బోట్ల అపహరణకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ఎంపీ జేసీ అలవతువాల. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిద్దిపేట ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం. సమాజం పట్ల కన్నతల్లి, తోబట్టువు పట్ల కనీస కనికరం, గౌరవం లేని వ్యక్తి నాయకుడిగా ఎలా రాణిస్తారని వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి తర్వాత కూడా జగన్ తన దుర్మార్గపు ఆలోచనలను మానుకోలేదని, సొంత కుటుంబ సభ్యులపైనే విష ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ బాధ్యత, సామాజిక స్పృహ లేని ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా ఓడించడం అనేది చిన్నమాట అని, ఆయన్ను సమాజం నుంచే బహిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కన్న తల్లిపైనే ఒక కుట్రపూరితమైన ప్రకటనలు చేస్తూ, కుట్రపూరితమైన ఆలోచిస్తూ ఈరోజు వారికి నిన్న మనం చూసాం. విజయమ్మ గారు ఒక కన్న తల్లి పడుతున్న వేదన, బాధ మనం చూసాం, పత్రికల్లో చూసాం, ప్రకటనలో చూసాం. ఆ పేటీఎం బ్యాచ్తో ఆమెపై అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఆవేదనతో ఆవిడ చాలా బాధపడిన సందర్భాన్ని మనం చూసాం. అంటే ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా ఎంత భరించాము, ఎంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. అయితే నేను మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి, ఇలాంటి వ్యక్తికి రేపు రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మీరు ఓటు వేయొద్దనో, లేకపోతే రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకి ఆయనకి స్థానం ఇవ్వద్దనో నేను చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇలాంటి వ్యక్తులకి, ఎందుకంటే సమాజం పట్ల కానీ, తల్లి పట్ల కానీ, మహిళ పట్ల కానీ, చెల్లి పట్ల కానీ ఎలాంటి కనికారం లేకుండా, ఎలాంటి సానుభూతి లేకుండా, ఎలాంటి అసలు ఏం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి ఈ మనిషికి. ఒకప్పుడు మనం చరిత్ర తిరగేస్తే రాక్షసులే దేవుల్ని కొలిసే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కనీసం దేవుడంటే గౌరవం లేదు, కన్న తల్లింటే గౌరవం లేదు, అదే సమయంలో చెల్లెన్న గౌరవం లేదు, వ్యవస్థ అంటే అసలంత గౌరవం లేదు. ఎవరిని ఈ వ్యక్తి మనం ప్రేరణ చేస్తున్న అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం సంఘ బహిష్కరణ చేసే పరిస్థితి తీసుకురావాలని ప్రజలు మీకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాడు. అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజలను నమ్మి అవకాశం ఇస్తే ఈరోజు 5 ఏళ్ళు పూర్తిగా దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా ప్రజలు తప్పుదా పట్టే విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగకూడదు, భావితరాలు సంపద సృష్టించకూడదు, అన్ని తప్పుడు ప్రసారాలు. ఒక పక్క 5 ఏళ్ళు ఉండేటప్పుడు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళు పేటీఎం బ్యాచ్ ద్వారా ఇప్పటికి కూడా అదే దాడి, అదే ఆలోచన, అదే ఈ వ్యవహారం. అలాగే ఎక్కడ కూడా, ఏ ప్రాంతం కూడా, ఇటు రాయలసీమ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, లేకపోతే కోస్తాంధ్ర అవ్వచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా ఆయనకి ఎటువంటి మంచి అభిప్రాయం లేదు కనిపిస్తుంది. అందుకే అలాంటి వ్యక్తుల్ని నేనైతే స్థానిక ఎన్నికల్లో ఓడించండి, లేకపోతే రానున్న 29 ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఆయన ఓడించండి అని చెప్పడానికి చిన్నపదం అవుతుంది. కనుక ఇలాంటి సైకాలజీ, ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు, సమాజం పట్ల మినిమం బాధ్యత లేని వ్యక్తుల్ని, అసలు కుటుంబం పైన బాధ్యత లేని వ్యక్తుల్ని, సమాజంపై బాధ్యత వ్యక్తుల్ని ఖచ్చితంగా సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం కూడా ఉందనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన ఒక కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు పాటుపడుతుంటే తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రసారాలు, ఈరోజు తిరుపతి దేవస్థానం పై ఉన్న కొన్ని కోట్లాది మందికి
మన రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలే కాదు, భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా ఒక మంచి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది, మా సమాజానికి మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రసారాలు చేసి ఈరోజు ఏదో జరిగిపోతుందని సమాచారాన్ని కూడా ఇచ్చే పరిస్థితి. అందుకే ఈరోజు గవర్నమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డబుల్ ఇంజిన్ సర్కారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. మత్స్యకారుల ఆధీనంలో ఉన్న తమిళ జాలర్ల బోట్లను వారికి చెప్పకుండా అపహరించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఎంపీ బీద మస్తానరావు సహా టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని, తోటయ్య వీడియోనే సాక్షిగా రుజువైందని, ఆ బోట్లను తక్షణం తెచ్చి యథాస్థానంలో ఉంచాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోట్ల అపహరణకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారని, దీనికి ముఖ్యమంత్రి సహా మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ, కావలి డీఎస్పీ, సీఐ అందరూ సమాధానం చెప్పాలన్నారు. ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. వాటి గురించి మేము మొన్న జువ్వల దిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడా కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోట్లను దొంగతనంగా అపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీసు అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోట్లను మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టి పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానేటువంటిది. ఎందుకంటే ఇప్పటికీ అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గణం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే అవి మెకనైజ్డ్ బోట్, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్ తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు. కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలైపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం. ఎందుకని పోలీసుకు అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసుకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్లి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గళం ఎప్పినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా చేసుకోవచ్చు. అయ్యా, మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది. అటువంటి వాటిని మీరు దొంగతనంగా తీసుకొచ్చారు కాబట్టి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకు పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తారు. దీని మీద ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు, ఇసుకపాలెంకు సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు. దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తే జరిగింది అనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రముఖుల సమక్షంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా దుర్గా ప్రసాద్, వైస్ చైర్మన్ గా సురేంద్ర, మరో 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అధికారం కోసం కాకుండా ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక వీధుల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నిరంతరం 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తా ఉన్నా కూడా అలసట లేకుండా పనిచేస్తూ 3 పార్టీల కలయికతో ఒక మహాశక్తిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక బలమైన పునాదిగా కూడా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కలయిక అంటే 1+1+1 అంటే 3 కాదు,
111 రెట్ల వేగంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉంది. ఎందుకంటే మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ లో మన మైండ్ సెట్ బాగాలేదని చెప్తా ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.